నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 156. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే వానికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే బయట చైర్లో కూర్చున్న మహి ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందో అని భయంతో వేగంగా కొట్టుకుంటున్న గుండెను గుప్పిట్లో పట్టుకొని షివర్ అవుతూ ఉంటే మహేంద్ర అతని చేయి గట్టిగా పట్టుకొని టెన్షన్గా చూస్తున్నాడు. వర్ణిక మౌనంగా ఏడుస్తూ మహి పక్కన కూర్చుంది. లోపలికొస్తున్న అభిని చూసి మహేంద్ర మహి చేయి వదిలి లేచి ఎదురెళ్ళాడు. అతన్ని హత్తుకొని, శ్రీవాణి గారు ఎలా ఉన్నారు డాడ్? డాక్టర్ ఏమన్నారు? అడిగాడు అభి ఆందోళనగా. క్రిటికల్ సిచ్యువేషన్ అన్నారు అభి. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియదు అన్నాడు మహేంద్ర ఆవేదనగా. అభి బాధగా నిట్టూరుస్తూ మహి దగ్గరికి రాగా అతన్ని చూసి లేచి నిలబడింది వర్ణిక. 2 చేతులతో తల పట్టుకుని కూర్చున్న మహి భుజం మీద పడిన చేయికి తలెత్తి చూశాడు. ఎదురుగా అభిని చూసి అభి అంటూ లేచి గట్టిగా హత్తుకున్నాడు. అభి మమ్మీ అని నోటమాట రాక ఏడుస్తున్న మహి వెన్నునిమురుతూ, మహి మమ్మీకి ఏమవ్వదు, షీ విల్ బి ఆల్ రైట్ అన్నాడు అభి కళ్ళనీళ్లతో. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న మహిని చూసి అందరి మనసు తల్లడిల్లిపోయింది. కాసేపు తన వెన్ను తడుతూ అలాగే ఉండిపోయిన అభి అతని వదిలి, మహి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అతని చైర్లో కూర్చోబెట్టి పక్కకి కూర్చొని ఓదార్చే ప్రయత్నం చేశాడు. మరోవైపు ఆరుని హాస్పిటల్లో జాయిన్ చేశారు. డెలివరీ పెయిన్స్ అవ్వడంతో తనని డెలివరీ రూమ్కి షిఫ్ట్ చేయగా అప్పుడప్పుడు వచ్చిపోతున్న నొప్పులతో తలడెల్లుతున్న ఆరు పక్కన ఉండి తనకి ధైర్యం చెప్తూ కాళ్ళు చేతులు రుద్దుతూ ఉంది మీనాక్షి. ఇరు కుటుంబాలు బయట టెన్షన్గా నిలబడి చూస్తున్నారు. జననం కోసం ఒక తల్లి పోరాటమైతే మరణంతో మరో తల్లి పోరాటం. ఏమండి, అభికి కాల్ చేయండి. ఈ టైంలో ఆరు పక్కన లేకుంటే ఎలా అంది వసుధ. ఏదో ముఖ్యమైన పని ఉంటే గానీ ఆరాధ్యను ఇలాంటి స్థితిలో వదిలేలడబి. ఫోన్ చేస్తే మధ్యలో ఆపేసి వచ్చేస్తాడేమో అని రాజేంద్ర అంటుంటే ఆ మాటలు విన్న వైదేహి, అంత అర్జెంట్ పని ఏముంది అభికి ముంబైలో? ఫ్యామిలీకి ప్రియారిటీ ఇచ్చే అభి భార్యను వదిలేసి బిజినెస్ పని మీద అస్సలు వెళ్ళడు. ఇంకా వేరే ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంది. డాడ్, వదినకి పెయిన్స్ వస్తాయని అన్నయ్య కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా. నార్మల్గానే ఉంది అనుకుని వెళ్ళాడు. విషయం చెప్పకపోతే అన్నయ్య చాలా సీరియస్ అవుతాడు. చెప్పేస్తే అన్నయ్య ప్రియారిటీని బట్టి డిసైడ్ అవుతాడు అని చెప్పాడు అయాన్. రాజేంద్ర సాలోచనగా తలాడించి అభికి కాల్ చేయగా అప్పుడే డాక్టర్ బయటికి రావడంతో పాకెట్లో రింగ్ అవుతున్న ఫోన్ వాల్యూమ్ బటన్ నొక్కి సైలెంట్లో పెట్టేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అభి. డాక్టర్, మమ్మీ కండిషన్ ఎలా ఉంది? భయంగా చూస్తూ వణుకుతున్న గొంతుతో అడిగాడు మహి. మహేంద్ర గుండె మీద చేయి వేసుకుని టెన్షన్గా చూస్తున్నాడు. మాస్క్ రిమూవ్ చేసిన డాక్టర్ మహి భుజం మీద చేయి వేసి, ప్రెజెంట్ అయితే షీజ్ ఇన్ స్టేబుల్ కండిషన్, బట్ తన హార్ట్ రేట్ మళ్ళీ సడన్గా పెరిగితే బ్రతికే అవకాశం చాలా తక్కువ. కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉండాలి. మా ప్రయత్నం మేము చేస్తాం అని డాక్టర్ చెప్పడంతో చివరిగా చెప్పిన మాటలు కలవరపరిచినా ప్రజెంట్ స్టేబుల్గా ఉంది అనడంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది మహికి. అప్పటిదాకా టెన్షన్తో వేగంగా కొట్టుకుంటున్న అతని గుండె వేగం కాస్త నెమ్మదించింది. అందరూ నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు. అందరినీ ఎమోషనల్గా హత్తుకుని వదిలి డాక్టర్ వైపు తిరిగి, మమ్మీని చూడొచ్చు డాక్టర్ అడిగాడు మహి. చూసి వెంటనే వచ్చేయండి. ఎక్కువగా మాట్లాడించకూడదు. తనకి రెస్ట్ చాలా అవసరం అని చెప్పి మహి భుజంపై తట్టి డాక్టర్ వెళ్ళిపోగా తప్పిపోయిన కొడుకు తల్లి కనిపించగానే పరిగెత్తినట్టు ఫాస్ట్గా లోపలికి వెళ్ళిన మహి బెడ్పై ఆక్సిజన్ మాస్క్తో నిస్సత్తుగా పడి ఉన్న వాణిని కళ్ళ నీళ్లతో చూస్తూ ఆమె తల మీద చేయి వేసి మమ్మీ అని పిలిచాడు. కష్టంగా కళ్ళు తెరిచిన వాణి మహి చేయి పట్టుకుని నీరసంగా చూస్తుంటే ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని ఎమోషనల్ అయ్యాడు. ప్లీజ్ నాన్న ఊరుకో అంటున్న వాణి చేయి తీసుకుని గుండెకు హత్తుకుని, మమ్మీ నీకేం కాదు, యువర్ మై ఏంజిల్, నీకేం కాదు, నా కోసం నువ్వు త్వరగా నార్మల్ అవుతావు కదూ అంటుంటే కళ్ళనీళ్లతో నీరసంగా నవ్వుతూ చిన్నగా తలాడించింది వాణి. వెనకే వచ్చిన వర్ణిక వాణిని చూసి ఎమోషనల్ అవ్వగా తనని ఊరుకోమని చెప్పి కళ్ళనీళ్లతో బేలగా చూస్తున్న మహేంద్రను చూస్తూ, మీరు కూడా ఏంటండి, పిల్లలకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా? నేను బాగానే ఉన్నాను. మీరందరూ ఇలా ఏడుస్తుంటే నేను చూసి తట్టుకోలేను అంది. కలిసి ఉంది కొంతకాలమే అయినా వారి మధ్య ఉన్న ప్రేమబంధం, మనసులు కలిసిన బంధానికి ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యారు మహేంద్ర వాణి. రోజు తన ముందు మహాలక్ష్మిలా తిరుగుతూ నవ్వుతూ గలగలా మాట్లాడే వాణి ఇలాంటి పరిస్థితిలో చూసి మహేంద్ర మనసు తల్లడిల్లిపోతుంది. ఆమె తల మీద చేయి వేసి నిమిరి ఆమె చేతిని చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకొని పక్కనే చైర్లో కూర్చున్నాడు.
వాణి మహి చేతిని వన్నిక చేతిలో పెడుతూ, ఇద్దరూ ఒకరికొకరు తోడు నీడై ప్రేమగా కలిసిమెలిసి ఉండండి. మహి, డాడీ మన కోసం చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. నేను పోయాక మళ్ళీ ఆయన వారి ఫ్యామిలీకి దూరమయ్యే పరిస్థితి రాకూడదు. నువ్వు ఆయన కొడుకువి అనే నిజం ఎవరికీ తెలియకూడదు అని అంటుంటే, మహిత్ ఎప్పటికీ మహేంద్రవర్మ కొడుకుగానే ఉంటాడు అంటూ అభి లోపలికి రాగా వాణితో పాటు అందరూ తల తిప్పి చూశారు. నాన్న అభి అని వాణి సన్నగా నవ్వుతూ చూస్తుంటే ఆమె పక్కన కూర్చొని చేయి పట్టుకుని, మహిత్ గురించి మీరు టెన్షన్ పెట్టుకోకండి. తను ఎప్పటికీ మా డాడ్కి కొడుకే, నాకన్నయ్యనే అనగానే ఆశ్చర్యంతో మహి కళ్ళు విచ్చుకోగా హ్యాపీగా నవ్వుతూ చూశారు మహేంద్ర వర్ణిక. కానీ అభి, మా వల్ల మీ ఫ్యామిలీకి అని ఇంకా ఏదో అనబోతున్న వాని మాటలను మధ్యలోనే ఆపేస్తూ, మా కాదు మన ఫ్యామిలీ పెద్దమ్మ అన్నాడు అభి. వాని పెద్దమ్మ అనే పిలుపుకి మురిసిపోతూ మన ఫ్యామిలీ అన్న అతని మాటలకు సంతోషంతో ఆమె కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు జాలువారగా ఆశ్చర్య ఆనందాలతో అందరూ ఉద్వేగానికి లోనయ్యారు. మహి నమ్మలేనట్లుగా మహేంద్ర వైపు చూస్తుంటే హ్యాపీగా నవ్వుతూ అతని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు మహేంద్ర. అభి వాణి వైపు చిన్నగా నవ్వుతూ చూస్తూ, మనందరం ఒకే ఫ్యామిలీ. మీ తర్వాత కూడా అన్నయ్య మన ఫ్యామిలీలో ఒకడిగానే ఉంటాడు. మన అనుకున్న మంచి మనసున్న వాళ్ళు మనతో ఎంతమంది ఉంటే అంత బలం. పెద్దవాడిగా తను చూపించే ప్రేమాభిమానాలు, ఇచ్చే మోరల్ సపోర్ట్ మాకు కావాలి. మేమున్నాక తను ఒంటరివాడు ఎప్పటికి కాదు, ఐ ప్రామిస్ అని ఆమె చేతిలో చేయివేయగా ఇన్నాళ్లుగా ఆమె గుండెల్లో మోస్తున్న భారం తగ్గి అమితమైన సంతోషంతో, ఎంత గొప్ప మనసే అనేది అని అభి చేయి పట్టుకుని కళ్ళకు ఆనించుకుని ఎమోషనల్ అయింది. అభి తనని ఓదార్చి, మీరు హ్యాపీగా ఉంటేనే అందరం హ్యాపీగా ఉంటాం అని చెప్పి లేచి మహిని హత్తుకుని, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అని చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అభి అన్నాడు గాఢంగా హత్తుకుని. మహేంద్ర గర్వంగా అభి భుజంపై తట్టి ఇద్దరి కొడుకులను ప్రేమగా హత్తుకున్నాడు. ఫోన్ మోగడంతో అభి వాళ్ళను వదిలి పాకెట్లో నుండి తీసి చూశాడు. రాజేంద్ర నెంబర్ చూసి లిఫ్ట్ చేసి, హలో బాబాయ్ అన్నాడు. హలో అభి, ఆరుకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి, హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఆ మాటలకు వాట్, ఎంతసేపు అయింది బాబాయ్ అంటుంటే అందరూ టెన్షన్గా అభిని చూస్తున్నారు. అరగంట అయింది అభి, ఇందాకే నీకు కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. సరే బాబాయ్, నేను వెంటనే స్టార్ట్ అవుతాను. అలాగే అభి, అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయమని చెప్తావా? హా బాబాయ్, డాడీకి నేను చెప్తాను అని అభి ఫోన్ పెట్టేసి తననే చూస్తున్న అందరి వైపు చూసి, ఆరుకి పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారట అని చెప్పాడు. అలాగా, నువ్వు వెంటనే బయలుదేరి నాన్న, ఈ సమయంలో నువ్వు తనతో ఉండాలి అని చెప్పి మహేంద్ర వైపు చూసి, ఏమండి మీరు కూడా వెళ్ళండి అని చెప్పింది వాణి. నిన్ను ఇలాంటి సిచ్యువేషన్లో వదిలి నేను ఇలా వెళ్ళగలను వాణి? మహేంద్ర మాటలకు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నన్ను చూసుకోవడానికి మహి ఉన్నాడు, వెళ్ళి మన మనవడిని సంతోషంగా చూసుకోండి అంది. అవును డాడ్, మమ్మీని నేను చూసుకుంటాను, ఈ టైంలో మీరు అక్కడ ఉంటేనే బాగుంటుంది అన్నాడు మహి. అభి మహి భుజం చుట్టూ చేయి వేసి, డాడ్ అక్కడ ఉండాల్సిన అవసరం ఎంతుందో ఇక్కడ కూడా అంతే ఉంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి నాకే మనసు రావట్లేదు. ఇక ఆయన ఎలా వస్తారు? మమ్మీ పరిస్థితి కొంచెం సెట్ అయ్యాక సాయంత్రం వరకు కానీ రేపు కానీ డాడ్ బయలుదేరుతారు, అక్కడ నేను మేనేజ్ చేస్తాను అన్నాడు మహేంద్ర వైపు చూస్తూ. చిన్నగా నవ్వుతూ సాలోచనగా తలాడించాడు మహేంద్ర. మమ్మీ జాగ్రత్త, బీ స్ట్రాంగ్ అని మహిని వదిలి వాణి చేయి పట్టుకుని, ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉండండి. మీరు మళ్ళీ ముందులా యాక్టివ్ అవ్వాలి, నాకు పుట్టే వాళ్ళని చూడ్డానికి రావాలి, వాళ్ళని ఎత్తుకొని ఆడించాలి అభి నవ్వుతూ అంటుంటే, ఆ మాట అన్నావు చాలా బి, నా మనసు నిండిపోయింది అంది వాణి ఎమోషనల్గా. బాయ్ డాడ్ అని మహేంద్రను హత్తుకుని వదిలి వర్ణిక వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి బయటికి వెళ్ళిన అభి వైపు హ్యాపీగా చూస్తుండిపోయారు. నర్సు వచ్చి బయటికి వెళ్ళమని చెప్పగా వాణిని రెస్ట్ తీసుకోమని చెప్పి నిశ్చింతగా ఊపిరి తీసుకుని బయటకొచ్చారు మహి వాళ్ళు. పరుగులాంటి నడకతో బయటకొచ్చిన అభి వాణి క్షేమంగా ఉందని సంతోషంతో, ఆరు డెలివరీ ఎలా అవుతుందో అనే టెన్షన్తో, ఆమె పక్కనే ఉండాలి అనే ఆరాటంతో ఫాస్ట్గా ట్యాక్సీలో స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్కి చేరుకొని నెక్స్ట్ ఫ్లైట్కి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాడు. డాక్టర్ నీరజ నొప్పులతో అటు ఇటు దొర్లుతున్న ఆరు పొట్టను చెక్ చేస్తూ, అమ్మ ఆరాధ్య, కాసేపు ఓపిక పట్టు, ఇంకా బేబీ పొజిషన్లోకి రాలేదు, వచ్చేస్తే ఫాస్ట్గా డెలివరీ అయిపోతుంది, అదృష్టం కొద్దీ నీకు నార్మల్ డెలివరీ అవబోతుంది, కొంచెం ఓర్చుకో అని మార్ధవంగా చెప్పి బయటికి రాగా తన దగ్గరికి వెళ్ళింది వైదేహి. నీరజ, ఇంకెంత టైం పడుతుంది? నార్మల్ లేట్ అవుతుంది అనుకుంటే సీ సెక్షన్ చేస్తే అయిపోతుంది కదా అంది. వైదేహి కూల్, తనకి నార్మల్ అవుతుంది అంటే నువ్వు సీ సెక్షన్ అంటావేంటి? సీ సెక్షన్ ఇప్పుడు ఈజీగా అయిపోతుంది, కానీ ఫ్యూచర్లో ఆరాధ్యకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఎంతోమంది నార్మల్కి ట్రై చేసినా అవ్వట్లేరు ఈ కాలంలో. తన అదృష్టం కొద్దీ తనకు ఆ ఛాన్స్ ఉంది. తనకి దాదాపు గంటన్నర నుండి ఉన్నాయి పెయిన్స్. మీ అభి కోసం నువ్వు ఎన్ని గంటలు భరించావు పెయిన్స్ మర్చిపోయావా అంది. అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా నీరజ. బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని. ఏమీ ప్రాబ్లం లేదు. తల్లి పిల్ల ఇద్దరిని క్షేమంగా హెల్దీగా నీకు అప్పగించే బాధ్యత నాది. నువ్వేం టెన్షన్ పడకు అని చిన్న నవ్వుతో ఆమె భుజంపై తట్టి పక్కవాడిలోకి వెళ్ళింది నీరజ. ఇరు కుటుంబాల పెద్దవాళ్ళంతా వారసుడు రావాలని కోరుకుంటుంటే బాబు రావాలని నిత్య, పాప రావాలని అక్షయ్ అయాన్ అనుకుంటూ దేవుడిని కోరుకుంటూ ఈగర్గా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఫ్లైట్లో కూర్చున్న అభికి మనసులో లేదు. ఆరో గురించి టెన్షన్ ఒక పక్క, పుట్టబోయే వారి గురించి ఎగ్జైట్మెంట్ మరో పక్క. కాళ్ళు చేతులు ఒక చోట కుదురుగా ఉండట్లేదు. గంటన్నర సమయం క్షణం ఒక యుగంలా గడిచింది అభికి. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే చుట్టూ ఎవరిని చూసుకోకుండా వేగంగా పరిగెత్తాడు. హాస్పిటల్ నుండి వస్తున్నందున వెళ్ళేది బుజ్జి బేబీ దగ్గర కాబట్టి హైజీన్గా ఉండాలని ఎయిర్పోర్ట్లో ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని తన కారులో బయలుదేరి రోడ్డు మీద మెరుపు వేగంతో వస్తున్నాడు. అమ్మా మీ అల్లుడు వస్తున్నారా అడిగింది ఆరు. ఫోన్ చేసి చెప్పారే బయలుదేరుతాను అన్నారట. వస్తూ ఉంటారులే అంది మీనాక్షి ఆమె తల మీద చేయి వేసి. ఇలాంటి టైంలో అభి తన పక్కన లేకపోవడంతో ఆమె మనసంతా ఏదోలా ఉన్నా అర్జెంట్ వర్క్ ఉంటే తప్ప అభి తనని వదిలి వెళ్ళడని అర్థం చేసుకుని నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఈ పెయిన్స్ ఇంకెంతసేపు భరించాలమ్మా, నా వల్ల కావట్లేదు అంది బెడ్షీట్ గట్టిగా పట్టుకొని అటూ ఇటూ దొర్లుతూ. ఇంకాసేపు ఓచుకోరు అని ఆరుని పట్టుకొని ఆమె తల నిమురుతూ ఉంది మీనాక్షి. హాస్పిటల్ ముందు కార్ దిగి జాకెట్ బ్యాగ్ చేతిలో పట్టుకొని పరుగులాంటి నడకతో లోపలికొస్తున్న అభిని చూసి అందరి మొహాలు వికసించాయి. అందరి వైపు ఒకసారి నవ్వుతూ చూసి ఆరు ఎక్కడ డెలివరీ అయిందా అని అడిగాడు. లేదభి ఇంకాసేపట్లో అవుతుంది, ఇదే రూమ్ అని వైదేహి చూపించేసరికి బ్యాగ్ జాకెట్ అయానికిచ్చేసి ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. డోర్ అలికిడికి తల తిప్పి చూసిన మీనాక్షి అల్లుడొచ్చాడే అంటూ బెడ్పై నుండి లేచి నిలబడగా తల తిప్పి చూసిన ఆరు నవ్వుతూ వస్తున్న అభిని చూడగానే ఆమె మొహం వికసించింది. భర్త తోడుగా ఉంటే ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తుంది భార్య. అతని చూడగానే తన నొప్పి కూడా మర్చిపోయి నవ్వుతూ చూస్తున్న ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆమె చేయి పట్టుకొని పక్కకి కూర్చున్నాడు అభి. లోపలికొచ్చిన నీరజ వచ్చేసావా అభి, నువ్వు వస్తావో లేదో అని బెంగపెట్టుకుంది ఆరాధ్య అని ఆరు వైపు నవ్వుతూ చూస్తూ ఆమెను చెక్ చేసి ఇంకాసేపట్లో అయిపోతుంది, మీరు బయటికి వెళ్ళి వెయిట్ చేయండి అంది. మీనాక్షి ఆరు తలనిమిరి బయటికి వెళ్ళగా నేను ఇక్కడే ఉంటాను డాక్టర్ అన్నాడు అభి. అలాగే అని అతనికి హెయిర్ క్యాప్ అందించి ఆరాధ్య పుష్ అని ఆమె బేబీ బంప్ మీద చేతులు వేసి బేబీని నెడుతూ ఉంటే ఆరు అభి చేయి గట్టిగా పట్టుకుని పుష్ చేస్తూ పెయిన్స్ తట్టుకోలేక ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆమె అవస్థకు తల్లడిల్లిపోయిన అభి కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది. గట్టిగా అరుస్తూ బేబీకి జన్మనిచ్చి నిస్సత్తుగా బెడ్పై వాలిన ఆరుకి కాస్త ఊపిరి ఆడుతున్నట్టుగా ఉంది. ఆమె తల మీద ముద్దిచ్చి ఎగ్జైటింగ్గా నీరజ వైపు చూస్తున్న అభిని నవ్వుతూ చూస్తూ అభి ఆరాధ్య మీకు వారసుడు పుట్టాడు కంగ్రాట్స్ అనగాని అభి ఆరు సంతోషంగా నవ్వుతూ ఒకరినొకరు చూసుకున్నారు. బొడ్డును వేరు చేసి ఏడవకుండా సైలెంట్గా ఉన్న బాబు వీపు మీద ఒక్కటేసి ఏడ్పించి బాబుని నీరజ అభి చేతికి ఇవ్వగా ముద్దుగా బొద్దుగా ఉన్న తన కొడుకుని అపురూపంగా చూస్తూ ఏడు పాపేసిన బాబుని చూసి మురిసిపోతూ కళ్ళ నిండా చూసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని హ్యాపీగా నవ్వుతూ ఆరుకి చూపించాడు. వాడిని చూడగానే అప్పటిదాకా పడిన బాధంతా మర్చిపోయిన ఆరు ఎమోషనల్ అవుతూ మొహం నిండా ముద్దులు కురిపించగా నీరజ చెప్పడంతో ఆరు డ్రెస్ లోపల నుండి ఆమె అనచ్చాదిత ఎదపై బాబుని పడుకోబెట్టి తల్లి స్పర్శలోని వెచ్చదనాన్ని కలిగించగా బాబుని గుండెకు హత్తుకొని కళ్ళు మూసుకొని తల్లి అయిన హ్యాపీనెస్ని ఫీల్ అవుతూ ఉన్న ఆరుని చూసి అవి మనసు నిండిపోయింది. ఇద్దరి చుట్టూ చేయి వేసి ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది, తమ కొడుకుతో అభి ఆరుల జీవన ప్రయాణం ఎలా సాగబోతుంది, వాణి హెల్త్ కండిషన్ ఏంటి, వాణి మహేంద్రల గురించి వైదేహికి నిజం తెలుస్తుందా, ఆది కృతిల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా, అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.